ప్రణయ్ నీ గురించి పోలీసులకు చెప్తాడనుకుంటున్నావా? లేదు, సింపుల్గా చంపేస్తాడు. కలలు కంటున్నావా? నీకు దమ్ము ఉంటే ఇక్కడే ఉండు. నేను చెప్పింది కలో నిజమో తెలుస్తుంది. ఎప్పుడొస్తాడో రాని, ఇక్కడే ఉంటా. నువ్వు మారావని నీ తోడబుట్టినవాడు నమ్మాడేమో గాని నేను నమ్మలేదు. నా నమ్మకమే నిజం చేశా. పాము కూరల్లో అమృతం ఉండదని, నిండా విషమే ఉంటుందని మరొకసారి రుజువైంది. పాము జన్మెత్తితే మరి పాములాగే బతకాలి కదా. నీలాంటి విషపు నాగులు జనాల మధ్య తిరిగితే ఎవ్వరూ బతకనివ్వరు. నా సంగతి వదిలిపెట్టు. మీ అమ్మ పాపం అమ్మాయికురాలే కదా, అయినా దేవుడు ఆమెని శిక్షిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు హార్ట్అటాక్ వచ్చి చావు బతుకుల్లో ఉంది తెలుసా? ఏంటి ఇదో కొత్త డ్రామానా? మా అమ్మని అడ్డు పెట్టుకుని ఇంకా ఏం సాధించాలనుకుంటున్నావు? నమ్మలేకపోతున్నావా? సరే, నమ్మేలా చేస్తాను. అక్కడ మీ అమ్మకి ట్రీట్మెంట్కి డబ్బులు లేక నేల మీద పడుకోబెట్టారు. కనీసం ఆక్సిజన్ పెట్టించడానికి కూడా గతి లేక నీ చెల్లి అందరి కాళ్ళు పట్టుకుంటుంది. మా అమ్మను కాపాడుకోవాలి శివాగ్ని, ప్లీజ్ నన్ను వదిలే, నేను వెళ్ళాలి. ఎలా వదిలేస్తాను? నువ్వు వెళ్ళి నా మీద కేసు పెట్టవని గ్యారెంటీ ఏంటి? శివాగ్ని ప్లీజ్ నన్ను నమ్ము. ముందు మా అమ్మను బ్రతికించుకోవాలి. నన్ను వెళ్ళనివ్వు శివాగ్ని. నువ్వు అమాయకంగా అడిగినా నిన్ను పంపించడానికి నేను అమాయకురాల్ని కాదు. అవసరమైతే నువ్వు నా చేతుల్లో చావాలి, లేదంటే కలైరాజా లాంటి తిక్కలోడితో చచ్చినట్టు బతకాలి. నీ ముందున్నవి రెండే రెండు ఆప్షన్స్. నీ చావు మామూలుగా ఉండదు శివాగ్ని. నీకు నిజంగా దగ్గర పడింది. నీ పాపం పండింది. ప్రణయ్ నిన్ను వదిలిపెట్టడు. బాయ్ ప్రేమ. త్రిషమ్మ, ఏంటి బైరాగి? ప్రణయ్ సార్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడంట. ఏంటి? అవునమ్మా, పోలీసులు ప్రణయ్ సార్ని వెతుకుతున్నారంట. అయ్యో, ఏంటిది? ఒక్కసారిగా ఇన్ని దారుణాలా? ప్రేమ ఫ్యామిలీ ఇలా ముక్కలైపోతుందని
నేను ఎప్పుడు అనుకోలేదు. అవునమ్మా, హాస్పిటల్లో వాళ్ళమ్మ పరిస్థితి ఏంటో. తాగు. చాలా భయంగా ఉందా? నువ్వు ఉన్నావుగా, నాకేం భయం. ఆకలిస్తుందా? నీళ్ళు తాగాను కదా. ప్రేమ ఖచ్చితంగా బతికే ఉందని నా మనసు చెప్తుంది. కానీ ఆ శివాగ్ని ఎక్కడ దాచిపెట్టిందో అర్థం కావట్లేదు. ప్రేమ తప్పకుండా దొరుకుతుంది మావయ్య. దేవిలాంటి ఇంట్లో నేను దేవుడి ఫోటోకి కూడా చెప్పాను, తొందరగా ప్రేమ దొరకాలన్నాను. నాకు టైం లేదు బంగారం. ఇవాళే నన్ను కోర్టులో హాజరుపరుస్తారు. ప్రేమ బతికే ఉందన్న ఆశతో నేను పారిపోయి వచ్చినా ఆచూకీ మాత్రం తెలుసుకోలేకపోతున్నాను. ఎక్కడున్నావు ప్రేమ? శివాగ్ని, ప్లీజ్ శివాగ్ని, మా అమ్మను బ్రతికించుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు. ప్రణయ్ని కాపాడుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు. నేను ప్రణయ్తో చెప్తాను, నీ జోలికి రాకుండా చూస్తాను. ఆ కాలంలో అడవిలో ఒంటరిగా దొరికిపోయిన ఆవుని పులి తినేయకుండా దూడకు పాలిచ్చి వస్తానంటే పంపించింది. ఆవు అమాయకంగా మళ్ళీ తిరిగొచ్చింది. కానీ ఈ కాలంలో ఆవు సింగిల్గా తిరిగిరాదు, గ్యాంగ్ గ్యాంగ్తో వస్తుంది. పులి మీద దాడి చేయడానికి ఆవుల మందని, మేకల మందని, గొర్రెల మందని, ఆ మందల్ని కాసే కాపర్లని తోడు పెట్టుకొని మరీ తీసుకొస్తుంది. లేదు, నేను నిజం చెప్తున్నాను. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. మా అమ్మకి ఏదైనా అయితే మేము అనాథలం అయిపోతాం. శివాగ్ని, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. నాకు అలాంటి రిలేషన్స్ మీద నమ్మకాలు లేవు, సెంటిమెంట్లు లేవు. అవును కదా, మర్చిపోయాను. నీదసలు మనిషి జన్మే కాదు అని మర్చిపోవడం నాది తప్పు. గుడ్. ఆలస్యంగానైనా నీ తప్పు నువ్వు గుర్తించావు. చాలా సంతోషం. జరీనా మేడం, టీ అయ్యిందా? తెస్తున్నాను మేడం. సారీ మేడం, కొంచెం లేట్ అయింది. ఏంటి టీ కొంచెం డిఫరెంట్గా ఉంది? ఇలాచీలు కొంచెం ఎక్కువ వేశాను మేడం. మీకు ఇలాచీ టీ అంటే ఇష్టం కదా? అవునా? ఇలాచీతో పాటు పాయిజన్ కూడా కలిపాను మేడం. హే, నాతోనే జోకులేస్తున్నావా? అయ్యో, మీతో జోకులేసేంత ధైర్యం నాకెక్కడిది మేడం? మీకు అబద్ధం చెప్పేంత ధైర్యం అసలే లేదు. నేను నిజమే చెప్తున్నాను మేడం. మీరు గిలగిలా తన్నుకొని ప్రాణాలు విడుస్తుంటే కళ్ళారా చూడాలని నాకెప్పటినుంచో ఆశ.
ధైర్యమే నీకు? నన్ను చంపాలని విషం కలుపుతావా? ఎల్లకేలు కొట్టేస్తే చచ్చిపోరు కదా మేడం, అందుకే విషయం కలిపాను. ఎందుకే ఇంత పనిచేసావు? ఎందుకంటే నీకు తల్లి, చెల్లి, అక్క, తమ్ముడు అనే సెంటిమెంట్స్ లేవు కాబట్టి. నీలాంటి ఆడది బతికుండకూడదు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఓవే, ఏ సెంటిమెంట్స్ లేని నీలాంటి ఆడది బతికుంటే భూమికే భారం. చచ్చిపో. వదిలే. ప్రేమ, నన్ను కాపాడు, నన్ను సేవ్ చేయి ప్రేమ, ప్లీజ్. నీదైతే ప్రాణం, మా అమ్మదైతే ప్రాణం కాదా? ప్లీజ్ ప్రేమ, అలా అనుకో, నన్ను కాపాడు. నాకు నీ విషయంలో సెంటిమెంట్స్ ఏమీ లేవు. నన్ను కాపాడు, చచ్చిపోతాను ప్రేమ, ప్లీజ్. నీలాంటి వాళ్ళకి ఆ దేవుడు ఎలాంటి చావు రాసి పెట్టాడో కళ్ళారా చూసే భాగ్యం నాకు కలిగించినందుకు ఆ జరీనాకు వేల వేల కృతజ్ఞతలు. చావే, చచ్చిపో. మీ అక్కని చంపావు, బావని చంపావు, పసిదాన్ని చంపాలనుకున్నావు, తోడబుట్టిన వాణ్ణి చంపాలనుకున్నావు, నన్ను చంపాలనుకున్నావు. ఇప్పుడే ఇంతకు ముందే మా అమ్మ చచ్చిపోతుంది అని బతిమాలిన సెంటిమెంట్సే లేవన్నావు. మరి నీ పట్ల నాకెందుకుండాలి సెంటిమెంట్స్? చచ్చిపో. ప్లీజ్, మీ అమ్మ ఆపరేషన్కి, నా ట్రీట్మెంట్కి నేనే డబ్బిస్తాను. దయచేసి పాతవన్నీ మనసులో పెట్టుకోకుండా ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. నిజంగా మా అమ్మ ఆపరేషన్కి నువ్వు డబ్బులు ఇస్తావా? ఇస్తాను, ప్రామిస్. ముందు నన్ను తీసుకెళ్ళు ప్రేమ, ప్లీజ్. బ్రెయిన్ ఏమైనా దొబ్బిందా? ముందు కట్లు విప్పో. తీసుకెళ్ళు. వెళ్ళి మంచినీళ్ళు కాదు. హాస్పిటల్? నీ బొంద. అందులో జరీనా విషం కలపలేదు. గొంతు మండడానికి మిరియాలు, సొంటి పొడి కలిపింది. మా అమ్మ చచ్చిపోతుందంటే పోనీ అంటావా? ఆగు. ఇంకాసేపు దానికి నరకం చూపించాల్సిందమ్మా. మా అమ్మ చావు బతుకుల్లో ఉంది కదా జరీనా, అర్జెంటుగా వెళ్ళాలి. థ్యాంక్స్ జరీనా, నీ మేలు జీవితాంతం మర్చిపోలేను. నేను పుట్టినప్పటి నుంచి చేసిన మంచి పనంటే ఇదొకటే. ముందెళ్ళి అమ్మని, ప్రణయ్ బాబుని కాపాడుకోండి. అమ్మా, నీకేం కాదమ్మా. అమ్మా, బాగా వచ్చేస్తున్నాడమ్మా. అక్క, వెళ్ళి మందులు తీసుకురమ్మా.
ఆపరేషన్ చేయరా అక్క? డబ్బులు కడితేనే ఆపరేషన్ చేస్తారమ్మా. ముందైతే ఈ మందులు తీసుకురా. ఎంత అవుతుందక్క? 800 అవుతాయి. 800? ఒక్క రూపాయి కూడా లేదే. ఆంటీ, మా అమ్మని కొంచెం చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. అరే, ఈ పాప తప్పిపోయిందా? ఏమైంది? ఎవరైతే సెల్ ఫోన్లో పాప ఫోటో చూయిస్తూ ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరు? ఈ పాపను ఎక్కడ అదిగో వాళ్లే. త్రిష్. బంగారం కోసం మనం వెతుకుతున్నామంటే మన కూడా లోపలేస్తారేమోనమ్మా. ఇదిగో బాబు, ఒకసారి ఫోన్ ఇస్తావా? ఫోన్ చేసుకోవాలి. ఎవరికి మావయ్య? ప్రేమకి. త్రిష. ఎవరు ఎవరు? జరీనా? జరీనాకి చేద్దాం. జరీనా, నేను ప్రణయ్ మాట్లాడుతున్నాను. ఎక్కడికి వెళ్ళాలి? ఏ పోలీస్ స్టేషన్ కని వెళ్ళాలి? ఏ హాస్పిటల్ కని వెళ్ళాలి? ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక కాల్ చేయాలి. నా సెల్ ఫోన్ మిస్ అయిపోయింది. ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా? ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. దేవుడా, ఎలాగైనా ఈసారి ఫోన్ కలవాలి. టేనుకు చేద్దాం. ఫోన్ లిఫ్ట్ చేయి టీను, ఫోన్ లిఫ్ట్ చేయి. హలో టీను. టీను, ఈ సెల్ ఫోన్ అమ్మిన అమ్మాయి పేరేమో. టీను కాదు మేడం. ఇది తన నెంబరే కదా? అవును మేడం, ఇందాకే వచ్చి వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పి మెడిసిన్ తీసుకోవాలని మొబైల్ ఇచ్చి 1000 రూపాయలు తీసుకెళ్ళింది మేడం. అక్కడికి దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా? హార్ట్ హాస్పిటల్ ఒకటి ఉంది మేడం. కొంచెం అడ్రస్ చెప్పగలరా?
ఓకే మేడం. థ్యాంక్ యూ సార్.